హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ గౌడ్. న్యూ వీడియోస్ కోసం, కొత్త వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఐఎమ్ గోయింగ్ టు కొమ్రవెల్లి టెంపుల్. సో ఈ విలేజ్ అనేది నాగరెడ్డిపల్లి, అంటే మా విలేజ్ తర్వాత ఈ విలేజ్ నుంచి వెళ్తాం అన్నమాట. చూసారా విలేజ్ ఎట్లుంటో, ప్రశాంతంగా ఉంటుంది అబ్బా విలేజ్లా. సో పెట్రోల్ కొట్టించుకోనికి చేరియాలో ఫస్ట్ బంక్ అన్నట్టు మన విలేజ్ నుంచి, అక్కడ కొట్టించుకోనికి వచ్చామన్నమాట. బండి బ్రో ఎస్పీ పెట్రోల్ బంక్. దాదాపు ఎంత దూరం అంటే 16 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకో 16 వస్తే బ్రో ఈ నుంచి 10 కిలోమీటర్లు ఉండవు బ్రో. ఈ నుంచి ఎంత 10. సో మేము 16 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకో 13-14 పోవాలంట. సాయి బ్రో చెప్తుండు. ఇక పెట్రోల్ కొట్టిస్తుండ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఇది సిద్దిపేట రోడ్ అన్నమాట. ఇటు నుంచి వస్తే ఇదే కమాన్, కొమరవెల్లి కమాన్. ఈ నుంచి ఎంత ఉంటుంది బెటర్? ఈ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి వెళ్ళాలన్నట్టు. కొమరవెల్లి కమాన్ అన్నమాట ఇదే. అటు సైడ్ పోతే సిద్దిపేట రూట్, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కమాన్. లోపలికి వెళ్ళిపోవాలన్నమాట మనం. కొమరవెల్లి అండ్ సిద్దిపేట హైవే రోడ్ ఇక అటు సైడ్ కాదన్నమాట మనం తిరగాల్సింది. అక్కడ సైడ్ రాంగ్ రూట్ వచ్చాం. అంబేద్కర్ స్టాచ్యూ అనిపిస్తుందా? రీచింగ్ కొమరవెల్లి అక్కడ గుట్ట అనిపిస్తుందా? ఇది అదే అన్నమాట. ఇది అదే అన్నమాట. చూడండి 17 Pro Max కాబట్టి. సో దగ్గరికి వచ్చామన్నమాట. కనిపిస్తుందా? లోపల పోవచ్చా పాపని? పోవచ్చనే అనుకుంటున్నా నేను. రక్షిత హోటల్ ఈ నుంచి టెంపుల్కి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సో చూసుకోండి. ఉండరు అయ్యా. ఫైనల్లీ కొమరవెల్లికి వచ్చేసామన్నమాట. బైక్ అక్కడ పెట్టి ఇక చెప్పులు అక్కడ ఇప్పినాం. సో ఇక్కడ ఇది కదా, అటు సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. మన బండి బ్రో చెప్పిండు అక్కడ సైడ్ వెళ్ళాలా. బండి బ్రో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎలా ఉంది? పీస్ అంటే పీస్ కావాలా? పీస్ఫుల్గా ఉంది అంటుండే. అది కదా మనకు కావాల్సింది. సో చూపిస్తాను చూడండి. చూస్తురా ఇది టెంపుల్ అన్నమాట. ఇంకో ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ ముంగటి నుంచి ఉంటుంది, ఫ్రంట్ సైడ్ నుంచి. ఇంకో ఇది అదే సో గాయస్, ఇంకో కొబ్బరి టెంపుల్ ఉంది కదా ఇక్కడనే అన్నమాట. కొబ్బరికాయలు ఇక్కడ యాక్చువల్లీ 2 వచ్చేసి 100 రూపీస్ అంట. తీసుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ బొట్టు పెట్టుకున్నాం అన్నమాట. అక్క బొట్టు పెట్టుకున్నాం. ఈ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి మనం. సో మనం కొబ్బరికాయలు తీసుకొని వెళ్తున్నాం అన్నమాట లోపలికి. బండి నేను ఎంజాయ్ పండుగ సిక్కంగా ఇక్కడ కాళ్ళు కడుక్కున్నాం ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలన్నమాట. ఎంట్రీ అయ్యేటప్పుడు ఫోన్ ఆటోలో ఫోన్లు ఇక్కడ ఇచ్చేయాలా. పోనేది బ్రో బ్యాక్ సైడ్ ఏమైనా ఉండేది చెప్పాను. బండి బ్రో చూడు గ్యాప్లో తీసేస్తాడు. చూసారా గాయస్, మీరు కూడా ఎంతమంది అట్లా పౌచన్గా పెడతారు? ఇక్కడ వచ్చేయాలా. సో గాయస్ ఇక అదంతా అయిపోయింది. ఇంకో ప్రసాదాలకు వచ్చినాం. యాక్చువల్లీ ఇక్కడ చేంజ్ లేదంటారు. చేంజ్ వచ్చేదాకా ఆగమంటారు. 10 రూపీస్ చేంజ్ లేదంటే ఇక్కడ. సో గాయస్ ఈడ టెంపుల్ దగ్గర లడ్డు దగ్గర, అండ్ లడ్డు వచ్చేసి 25 రూపీస్. ఈ పులిహోర వచ్చేసి 20 రూపీస్ అనమాట. యాక్చువల్లీ సాయి దగ్గర 50 రూపీస్ తీసుకొని అదొకటి ఇదొకటి ఇచ్చారు. 5 రూపీస్ అడే మీరు.
సో నేను 100 ఇస్తే 2 లడ్లు 2 పులిహోర ఇచ్చి 10 రూపీస్ అడిగి 100 మంది ఇచ్చారు. 5 మినిట్స్ అవుతుంది వెయిట్ చేసి. ఈ కౌంటర్లో సరిగ్గా లేరన్నమాట, అది ఒకసారి చెక్ చేసుకోవాలా, ఏదైనా ఉంటే క్లారిటీ చెప్పాలబ్బా, అంతే కదా. సో గాయస్ ఇది ఎల్లమ్మ టెంపుల్ అన్నమాట, పోయే దారిలో ఉంటుంది. ఇక్కడికి వచ్చినాం, ఇక నిమ్మలంగా ఇక్కడ కూర్చున్నామని, చెట్టు నీడకి చల్లగా ఉంటుందని ఇక్కడ ఆపి ఇక్కడ కూర్చోవాలి ఇక. సో గాయస్ కొమరవెల్లి దర్శనం కంప్లీటెడ్. లోపలికి ఫోన్ తీసుకోవాలి ఎక్కువ, సో అందుకనే లోపల వీడియో తీయలేదు అన్నమాట. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ మిస్. బండితో మాట్లాడతాడు కూడా, చెప్పు బ్రో. లైక్ షేర్ ఏం చెప్పాలి బ్రో? లైక్ చేసి సబ్స్క్రైబ్. అలా చెప్పు బ్రో, నా చెప్తావు. చెప్పు చెప్పు. లైక్ చేసి సబ్స్క్రైబ్. ఏంటి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఏంటి మళ్ళీ సరే సబ్స్క్రైబ్ బ్రో. సబ్స్క్రైబ్ అన్న. సబ్స్క్రైబ్ బ్రో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.